మీనరాశి వారికి 2025 సంవత్సరం ఈ మాసం ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. మీనరాశి వారికి జన్మ రాశిలో 4 గ్రహాలు ఈ నెలలో సంచరించడం, బుధుడు, శుక్రుడు, రాహు వంటి గ్రహాలు అందులో ఉండడం, మీనరాశి వారికి విశేషంగా వ్యయస్థానంలో రవి మరియు శని సంచారం, అలాగే మీనరాశికి గురు బలం కూడా లేకపోవడం చేత మీనరాశి వారికి ఇది కష్ట సమయం. ఏ పని చేసినా కలిసి రాకపోవడం, ఖర్చులు, అనుకోని ఖర్చులు, చికాకులు అధికంగా ఉండడం పరిస్థితి ఉంది. మీనరాశి వారు ఎవరితోటి గొడవ పడవద్దు, అప్పు చెయ్యొద్దు, అప్పు ఇవ్వద్దు, ఆరోగ్య విషయాల్లో ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలి. అయితే గత కొంతకాలంగా ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందుల నుంచి కొంచెం మార్పు వారికి వచ్చేటువంటి ఈ నెల 2-3 నెలల్లో కనపడబోతుంది. మీనరాశి వారు కొంత జాగ్రత్తలు వహించాలని సూచిస్తూ ఈ నెలలో మాత్రం మార్పు వస్తుందని మాత్రం తెలియజేస్తున్నాను. మీనరాశి వారు వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మధ్యస్థ సమయం, రాజకీయ ఒత్తిళ్లు అధికంగా ఉంటాయి. మీనరాశి విద్యార్థులు కష్టపడాల్సినటువంటి సమయం. మీనరాశి వారు కనుక మరింత శుభ ఫలితాలు ఈ నెలలో పొందాలి అంటే దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పారాయణం చేయండి, నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పారాయణం చేయండి, నల దమయంతుల కథ చదువుకోండి. అలాగే మీనరాశి వారు మందపల్లి వంటి క్షేత్రాలను దర్శించుకోవడం, శనికి తైలాభిషేకం వంటి చేసుకోవడం మంచిది. అలాగే మీనరాశి వారు ఆరోగ్యం కోసం ఆదిత్య హృదయం వంటి పారాయణం చేయడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ.